ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. శుభోదయం. లెసన్ నెంబర్ 19 ఆస్ట్రాలజీ. కేంద్రములు, కోణములు, త్రికములు, త్రిషడాయములు, మార్గస్థానములు, శుభస్థానములు, పాపస్థానములు, వీటి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోండి వివరంగాను. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారంలోని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటూనే ఉంటాము. అయితే మనం ఈ రోజుని మనము దేని గురించి అంటే జాతకం, జ్యోతిషం, వాస్తుశాస్త్రం, తర్వాత న్యూమరాలజీ గురించి చెప్పుకుంటున్నాము. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఈ రోజున మనము ఈ యొక్క కేంద్రములు, కోణములు, తర్వాత త్రికములు, త్రిషడాయములు, మార్గస్థానములు, శుభస్థానములు, పాపస్థానములు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ యొక్క జాతక చక్రంలో ఉన్న స్థానాలు మనం ఏంటనేది తెలుసుకుందాం. జాతక చక్రంలో ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇది 12 రాశులు మనకి ఏర్పడతాయి. ఈ 12 రాశులు అన్నట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాశులు. ఈ 12 రాశులు అన్నట్టయితే దీనిని ఒకవేళ మేషం అంటే లగ్నం అనుకుందాం. ఈ లగ్నం నుంచి ఇది 1వ ఇల్లు, 2వ ఇల్లు, లగ్నాతు ద్వితీయం, లగ్నాతు తృతీయం, లగ్నాతు చతుర్థం, లగ్నాతు పంచమం, లగ్నాతు షష్టమ స్థానం, లగ్నాతు సప్తమ స్థానం అంటే 7 ఇల్లు, లగ్నాతు అష్టమ స్థానం అంటే 8 ఇల్లు, లగ్నాతు భాగ్యస్థానం అంటే 9 ఇల్లు, లగ్నాతు కూడా దశమ స్థానం అంటే 10వ ఇల్లు, లగ్నాతు కూడా 11వ స్థానం లాభస్థానం, లగ్నాతు కూడా ద్వాదశ స్థానం అంటే 12 ఇల్లు. ఈ 12 ఇళ్ళకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతల్ని మనం బాగా ఇది ఒక ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే జాతకాలు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది. అంటే ఒక రకంగా జాతకం చెప్పడం అనేది అంత సులువు కాదు, కానీ ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఇది అంత కష్టము కూడా కాదు. అయితే మనకి దీనిలోనూ ఏంటంటే ఈ 12 గదులని కూడా కేంద్రాలు, కోణములు, త్రికములు, త్రిషడాయములు, మార్గస్థానములు, పాపస్థానములు, శుభస్థానములు అని ఇన్ని రకాలుగా విభజన అయ్యింది. అయితే ఇందులో కేంద్రముల గురించి మనం చెప్పుకోవాలంటే ఇది లగ్నాతో 1వ ఇల్లు కేంద్రం, 4వ ఇల్లు కేంద్రంలోకి వస్తుంది, తర్వాత 7వ ఇల్లు కేంద్రం అంటారు, 10వ ఇల్లు కేంద్రం అంటారు. అంటే లగ్నాతో కూడా 1, 4, 7, 10వ ఇంట్లోని కేంద్రములు అని మనము పిలుస్తాము. అంటే మీకు 12 లగ్నాలు ఉన్నాయి. 12 లగ్నాలు కూడా కేంద్రాలు ఎన్ని? 4 అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్రం కింద మనకి లెక్కలోకి వస్తాయి అన్నమాట. అంటే ఈ కేంద్రాల్లో శుభగ్రహాలు ఉంటాం, పాపగ్రహాలు ఉంటాం. ఇవన్నీ కూడా తర్వాత క్లాసెస్లో మనం విభజన చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే త్రికోణాలు కానీ కోణములు కానీ అని అంటాము. కోణములు అన్నట్టయితే ఇది కోణములు 3, 1 లగ్నం, ప్రతిదాని లగ్నం కేంద్రం అవుతుంది. ఇదే కోణం అవుతుంది. ఇది కోణం 5, 5వ ఇల్లు కూడా కోణం అవుతుంది, 9వ ఇల్లు కూడా కోణం అవుతుంది. అంటే లగ్నం కోణం అవుతుంది, పంచమం కోణం అవుతుంది, భాగ్యం కోణం అవుతుంది. అంటే మనకి కోణములు ఎన్ని అన్నట్టయితే 3 అని చెప్పాలి. 1, 5, 9 అంటే 1, 5, 9 వీటిని కోణములు అంటాం. కేంద్రములు 1, 4, 7, 10 కోణములు 1, 5, 9.
ఈ కోణంలో ఉన్న గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అది ఏమిటన్నది తర్వాత క్లాసెస్లో మనం తెలుసుకుందాం. తర్వాత మనకి ఇకపోతే కేంద్రములు అయ్యాయి, కోణాలు కూడా అయ్యాయి. నెక్స్ట్ త్రికములు అన్నట్టయితే ఇవి కూడా 3 ఉంటాయి త్రికములు. ఈ త్రికములు అన్నట్టయితే మీకు ఏం వస్తాయి అన్నట్టయితే 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు త్రికములు వస్తాయి. లగ్నానికి కూడా 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు కూడా త్రికములు వస్తాయి. ఈ త్రికములు మనకి ఈ స్థానంలో కానీ ఉండే గ్రహాలు, స్థానాధిపతులైన గ్రహములు ఏ గ్రహములైనా పాపఫలాన్ని ఇస్తాయన్నమాట. అంటే త్రికములలో అంటే ఈ 6, 8, 12 ఏళ్లలో ఉండే గ్రహాలు మనకి పాప ఫలితాన్ని ఇస్తాయి. అంటే కేంద్రాలు 1, 4, 7, 10, కోణములు 1, 5, 9, తర్వాత మీకు త్రికములు అన్నట్టయితే 6, 8, 12 ఇది నేను త్రికములు అని అంటాను అనమాట. ఈ త్రికములలో ఉండే గ్రహాలు పాప ఫలితాలు ఇస్తాయి. దానికి అధిష్టాన దేవతలు కూడా పాప ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత మనకి త్రికములు అయ్యాక త్రిషడాయములు అంటే ఇది 3, 6, 11 ఇల్లు త్రిషడాయములు వస్తాయి. అంటే ఇది 3వ ఇల్లు, 6వ ఇల్లు, 11 ఇల్లు త్రిషడాయములు. అంటే వీటిల్ని త్రిషడాయములు అంటారు. ఈ త్రిషడాయంలో ఉన్న అధిపతులైన గ్రహాలు పూర్తిగా పాప ఫలితాలు వస్తాయి. శుభగ్రహాలైన పాప ఫలితాలనే ఇస్తాయని అంటున్నారు. అంటే ఈ యొక్క త్రిషడాయంలో అధిపతులైన గ్రహాలు పూర్తిగా పాప ఫలితాలను ఇస్తాయి. శుభగ్రహాలైనా కూడా పాప ఫలితాలను ఇస్తాయి త్రిషడాయములు. ఇక నెక్స్ట్ మారక స్థానములు. అంటే మారక స్థానములు అన్నట్టయితే మనకి 2, 7 మారక స్థానాలు అంటాం. అంటే 2వ ఇల్లు, 7వ ఇల్లు మారక స్థానం అన్నట్టయితే అది బ్యాడ్ అన్నమాట. అన్నట్టయితే మార్గస్థానాన్ని బట్టి ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాం. మార్గస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి కానీ, మార్గస్థానాధిపతిని కానీ, మార్గస్థానాధిపతిలో ఉన్న గ్రహాన్ని బట్టి కానీ మనం దానిని నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు కేంద్రముల గురించి తెలుసుకున్నాము, కోణముల గురించి తెలుసుకున్నాము, త్రికముల గురించి తెలుసుకున్నాము, త్రిషడాయముల గురించి తెలుసుకున్నాము. తర్వాత మారక స్థానముల గురించి కూడా మనము తెలుసుకున్నాము. అయితే నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే శుభస్థానములు. అంటే దీనికి అంటే మంచికి, శుభానికి, అశుభానికి 2 ఉంటాయి. అశుభ స్థానాలు, శుభస్థానాలు ఉండే గ్రహాలు శుభాన్ని ఇస్తాయి, అశుభ స్థానాలు ఉండే గ్రహాలు అశుభాన్ని ఇస్తాయి. ఆ స్థానాధిపతులు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అసలు శుభస్థానాలు ఏమిటి అన్నట్టయితే మీకు శుభస్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 11 ఇవి శుభస్థానాల కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. శుభస్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 11 వీటిని శుభస్థానాల కింద మనం కౌంటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ శుభస్థానాలు ఉండే గ్రహాలు కానీ, శుభస్థానాధిపతులు కానీ మనకి మంచి ఫలితాలు ఇస్తారు అని ఉంటుంది. దాని నెక్స్ట్ వేరే వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనం పాపస్థానాల గురించి చెప్పుకున్నట్టయితే మనకి పాపస్థానాలు మనకి 3, 6, 8, 12 స్థానాలు పాపస్థానాలు అన్నమాట. అంటే ఇక్కడ పాపస్థానాలు ఏం గుర్తించాలంటే 3, 6 దాని తర్వాత మీకు 8, 12 పాపస్థానాల కింద మనం గుర్తించవచ్చు అన్నమాట. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఇప్పుడు మనకి లగ్నాలు 12 ఉన్నాయి. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి రాసుల కింద మనం మాట్లాడుకుంటాము, లగ్నాల కింద మనం మాట్లాడుకుంటాము. ఈ లగ్నాల్లో అంటే ఇందులో మంచి స్థానాలు ఉన్నాయి, చెడు స్థానాలు ఉన్నాయి. మంచి స్థానాలు ఉంటే మంచి స్థానాలకి అధిపతులైన వాళ్ళు, మంచి స్థానాల్లో ఉన్నవాళ్ళు మనకి మంచి ఫలితాలను ఇస్తారు. చెడు స్థానాల్లో ఉన్నవాళ్ళు, చెడు స్థానాధిపతులు అంటే ద లార్డ్ ఆఫ్ ది బ్యాడ్ హౌస్ వాటిలో ఉన్నవాళ్ళు మనకి చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కువగా మనం మెమరీలో పెట్టుకోవాలి. ఎంత మనం జ్ఞాపకంగా మెమరీలో పెట్టుకున్నట్టయితే మనకి ఆ యొక్క యాస్ట్రాలజీలో మనంతా డెవలప్ అవుతాం.
కారణం ఏంటంటే మనం సమాజంలోకి వెళ్తాం. సమాజంలోకి వెళ్ళినప్పుడు ఒక క్లాసు పిల్లలు ఉన్నారు. క్లాసు పిల్లలు ఉన్నప్పుడు బాగా చదివేవాళ్ళు, బాగా చదివిన వాళ్ళు ఇద్దరు కూడా మిక్సింగ్ అవుతారు. మిక్సింగ్ అయినప్పుడు ఎవరు బాగా చదివేవాళ్ళు, ఎవరు బాగా చదవని వాళ్ళు అని ఆయన ఎగ్జామ్ పేపర్ని బట్టి వాళ్ళు చేసి వాళ్ళని గ్రేడ్ చేసి వాళ్ళని ఆటోమేటిక్గా గుర్తిస్తారనమాట. ఆ 1వ నెంబర్ బాగా చదువుతున్నాడు, 2వ నెంబర్ బాగా చదవట్లేదు, 3, 4, 5 బాగానే చదువుతున్నారు, 6, 7, 8, 9 బాగా చదవట్లేదు. అదేవిధంగా ఆయన నెంబర్ 50 మంది ఉంటే 50 మందిని కూడా బాగా చదువుతున్నారు, బాగా చదవట్లేదని కూడా చేసుకోండి. తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసుకుంటారు, అందులో గ్రేడ్స్ కూడా ఇస్తారనమాట. బాగా చదివిన వాళ్ళలో A1 అని, యావరేజ్గా చదివిన వాళ్ళని A2 అని, అంత బాగా చదవని వాళ్ళని B1 అని, తర్వాత బాగా పూర్గా చదివిన వాళ్ళని B2 అని, B3 అని, B4 అని ఆయన ఇచ్చుకుంటూ వస్తారు. ఇచ్చుకుంటూ వచ్చి తర్వాత వాళ్ళని ఒక క్లాసిఫికేషన్ ద్వారా చేసి ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వీళ్ళకి ఎంతవరకు చెప్పాలి, వీళ్ళకి ఎంతవరకు చెప్పకూడదు అని వాళ్ళకి అనుకుంటారనమాట. అదేవిధంగా మన సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి సమాజంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కూరగాయల కొట్టుకు వెళ్తాం. మనం కూరగాయల కొట్టుకు వెళ్ళినప్పుడు మనకి అందులో మీ అమ్మగారు ఒక దొండకాయలు తెమ్మన్నారు అనుకుందాం. దొండకాయలు తెమ్మన్నట్టయితే ఆ దొండకాయల్లో మీరు గ్రేడ్స్ వేసుకుంటారనమాట. ఇది బాగుంది, తర్వాత ఈ కలర్ బాగలేదు, ఈ కలర్ బాగలేదు అని గ్రేడ్స్ వేసుకోండి. దీన్ని బట్టి వాళ్ళు ఏరుకుంటారు. ఒకవేళ కానీ వాళ్ళు ఏరుకోవడానికి అవకాశం లేకుండా ఉంటే వాళ్ళే షాపు వాళ్ళే ఆ యొక్క దొండకాయలన్నీ కూడా పొలం నుంచి వచ్చిన దొండకాయలన్నీ కూడా తోట నుంచి వచ్చిన దొండకాయలన్నీ కూడా వాళ్ళు ఏరుకుంటారనమాట. ఏరుకుండి నెంబర్ 1 దొండకాయలు, నెంబర్ 2 దొండకాయలు, నెంబర్ 3 దొండకాయలు అని దానికి ఒక రేట్ ఇచ్చుకుంటారు. అదేవిధంగా ఈ లగ్నాల్లో కూడా మనకి మంచి లగ్నాలు, శుభ లగ్నాలు, అశుభ లగ్నాలు, పాపస్థానాలు, అశుభ స్థానాలు అని ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా గుర్తించగలిగితే అందులో ఉండే గ్రహాలను బట్టి, గ్రహ అధిష్టాన దేవతలను బట్టి మనము ఒక రీడింగ్స్ చెప్పుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ యొక్క కేంద్రములు అన్నట్టయితే 1, 4, 7, 10 కేంద్రములు. కోణములు అన్నట్టయితే 1, 5, 9 కోణములు. త్రికములు అన్నట్టయితే 6, 8, 12 త్రికములు. త్రిషడాయములు అన్నట్టయితే 3, 6, 11 త్రిషడాయములు. 2, 7 మార్గస్థానములు. తర్వాత 3, 6, 8, 12 మీకు పాపస్థానములు. తర్వాత మీకు 1, 2, 4, 5, 7, 9, 10, 11 1, 2, 4, 5, 7, 9, 10, 11 ఇవి శుభస్థానాలు అంటాము. అంటే ఇక్కడ మీకు మీరు ఈ యొక్క చార్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన వాటిని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లేదన్నట్టు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదన్నట్టు పెన్ను పేపర్ పెట్టుకోండి, మీరు పేపర్ మీద కూడా నోట్ చేసుకోవచ్చు. ఇది ముందు మీకు అన్ని విధాలు కూడా ఫ్యూచర్లోకి ఉపయోగపడేది. ఈ యొక్క ఆధిపత్యాలు ఇవి ద్వాదశ లగ్నాలు అంటారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అయితే దీనికి అధిపతులను కూడా నేను ఒకసారి చెప్పేస్తున్నాను. మేషానికి అధిపతి కుజుడు, అదేవిధంగా వృశ్చికానికి అధిపతి కుజుడు, అంటే కుజుడు మేషానికి వృశ్చికానికి అధిపతి అయ్యాడు. అదేవిధంగా వృషభానికి ఈ యొక్క తొలకి కూడా మీకు శుక్రుడు అధిపతి అయ్యాడు. వృషభం తొలకి శుక్రుడు అధిపతి అయ్యాడు. నెక్స్ట్ మిథునానికి, దాని తర్వాత మీకు కన్యకి కూడా బుధుడు అధిపతి అయ్యాడు. నెక్స్ట్ చంద్రుడు ఆధిపత్యం ఎక్కడ వచ్చింది అన్నట్టయితే మీకు 4 ఇల్లు కర్కాటకం చంద్రుడు ఆధిపత్యం వచ్చింది. తర్వాత సింహం మటుకు రవి యొక్క ఆధిపత్యం వచ్చింది. తర్వాత దశమం లాభం మీకు ఎవరు వచ్చారంటే శని యొక్క ఆధిపత్యం వచ్చింది. తర్వాత ధనుస్సు, మేనం గురుని యొక్క ఆధిపత్యం వచ్చింది. అంటే ఇక్కడ ఎవరు ఉంటారండి? మేషంలో కుజుడు, ఇక్కడ వృషభంలో శుక్రుడు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలోనూ రవి, కన్యలోనేమో బుధుడు, తులలోనేమో మీకు ఎవరుంటారండి? శుక్రుడు. తర్వాత వృశ్చికంలోనేమో కుజుడు, ధనుస్సులోనేమో మీకు గురుడు, మకరంలోనే మీకేమో శని, కుంభంలో శని, అదేవిధంగా మేనంలోనూ గురుడు ఉంటాడు. అంటే ఈ గ్రహాలు అధిష్టాన దేవతలు అయ్యారనమాట.
అయితే వీటికి శుభాలు అశుభగ్రహాలను కూడా ఉంటాయి. తర్వాత శుభగ్రహాలు ఎవరు అశుభగ్రహాలు ఎవరు అన్నట్టయితే, శుభగ్రహాలు మీకు ఏంటంటే బుధుడు, గురుడు, శుక్రుడు, వృద్ధి చెందుడు ఉంటాయి. తర్వాత అశుభగ్రహాలు పాపగ్రహాలు అశుభగ్రహాలు మీకు రవి, కుజుడు, రాహువు, కేతువు, శని ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త చేసుకున్నట్టయితే మనకు అన్ని విధాలు బాగుంటుంది. అది ముగించేటప్పుడు మరో ఒక్కసారిగా మీకు బోర్ అనుకోకుండా ఉంటారనుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. అవి కేంద్రములు 1, 4, 7, 10 కేంద్రములు అంటాము జాతి చక్రంలో. అదేవిధంగా 1, 5, 9 కోణములు అంటాము. వీటిల్లో ఉన్న గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. తర్వాత మీకు ఏంటంటే 6, 8, 12 త్రికములు అని అంటాము. తర్వాత నెక్స్ట్ 3, 6, 11 త్రిషడాయములు అంటాము. 2, 7 మార్గస్థానములు అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మార్గస్థానం గురించి మనం తెలుసుకోవటం. తర్వాత 3, 6, 8, 12 పాపస్థానములు అని అంటాము. తర్వాత 1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభస్థానములు అంటాము. కాబట్టి మీకు చాలా వరకు ఇది అర్థం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క చాప్టర్ ఎక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. మరలా రేపు ఇంకొక చాప్టర్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా దీన్ని మీరు మెమరీలోకి తీసుకొని ఉంచుకోండి. మీకు ఇందులో ఏమైనా సందేహములు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూసుకోండి. నేను మరలా వేరే వీడియో తయారు చేయడం చూస్తాను. మీరు జాతకంలో కానీ, వాస్తులో కానీ, సంఖ్యాశాస్త్రంలో కానీ మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహములున్నా, ప్రశ్నలున్నా, ఎటువంటి ఉన్నా ఏమీ సంకోచం లేకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. పెట్టినట్టయితే నేను సహేతుకమైన ప్రశ్నలకి సవివరంగా మీకు నేను వీడియో తయారు చేసి ఇవ్వగలను. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు మెసేజ్ పెట్టండి నా పర్సనల్ ఫోన్ నెంబర్కి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా న్యూమరాలజీ, వాస్తు, జ్యోతిశాస్త్రంలో మీరు మంచి అవగాహన పొందుతారని నేను కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు. అందరికీ నమస్తమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.